అప్పుడు మూడో విశ్వవిద్యాలయం ఇది వచ్చేసి మల్లారెడ్డి క్యాంపస్ 3లో ఉంటుంది. మీకు స్ట్రైట్గా చెప్పాలంటే మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీకి పోయే దారిలో రైట్ సైడ్ ఉన్నటువంటి క్యాంపస్ అనమాట ఇది. సో ఈ రకంగా 3 ప్రైవేట్ యూనివర్సిటీస్ మల్లారెడ్డి గారి సొంతం అవడం జరిగిందనమాట. సో ఈ 3 యూనివర్సిటీస్లో 2 డీమ్డ్ యూనివర్సిటీస్, ఒక ప్రైవేట్ యూనివర్సిటీస్, మొత్తం ఇంటేక్ వచ్చేసి 9,000గా చెప్పబడుతూ ఉంది. ఈ 9,000 సీట్ల సునామీతో తెలంగాణలో అయితే చిన్న కాలేజీలు ఏదైతే ఉన్నాయో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా కాలేజీలు పతనావస్థకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఎఫెక్ట్ ప్రధానంగా పడబోయేటువంటి ఒక టాప్ 5 కాలేజ్ కానీ మనం తీసుకున్నప్పుడు దాని పక్కనే ఉన్నటువంటి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉందో చాలా ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. దాని పక్కనే ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, మేడ్చల్ కిష్టాపూర్లో ఉన్నటువంటి ఎంఆర్ఈఎం కాలేజ్ అనుకోండి, ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, తర్వాత మనకి ఇది ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అనుకోండి, ఇటువంటి చిన్న చిన్న కాలేజెస్ అన్నీ కూడా ఈ దెబ్బకి ఫినిష్ అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు మల్లారెడ్డి సార్ అంటే మన సమరసింహారెడ్డి టైప్ అన్నట్టు అంతా దిబిడే. ఇక ఎట్లా ఉంటుంది, క్వాలిటీ ఏముంటుంది, ఇంతమందికి అసలు ఈయన ఎలా చదువు చెప్తాడనేటువంటి మీమాంస అయితే కొంతమంది విద్యావేత్తలు చెప్తున్నారు. ఇంకొన్ని దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయంటే మల్లారెడ్డి సారు మొత్తం డీసెంట్రలైజ్ చేశాడని చెప్పేసి సిస్టమ్ని, తద్వారా అనేక మంది జనరేషన్లో ఉన్నటువంటి నెక్స్ట్ వేవ్ అనుకోండి, లేకపోతే కాలేజ్ దేకో కాలేజీనే ఎవరెవరో ఇప్పుడు మన కెల్వియము ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళందరూ కూడా టెక్నికల్ ఎంపవర్మెంట్ లేకపోతే టెక్నికల్ ట్రైనింగ్ వాళ్ళ ద్వారా ఇప్పించడం ద్వారా ఈయన ఈ అడ్మినిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి చూస్తున్నట్టుగా మనకి తెలిసిన వాళ్ళందరి ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం అనమాట.